శుభాంశు శుక్ల కాస్మోనాట్ ఆర్ ఆస్ట్రోనాట్ ఆయనకి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు సర్వీసెస్ది ఆయన కూడా మిలిటరీ సర్వీసెస్ ఆయన. సో ఈ రకంగా అందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకుని ఈ కార్యక్రమంలో నన్ను పద్మావతి గారు మరియు శర్మ గారు కోరి నన్ను పిలిచినందుకు, నన్ను సత్కరించినందుకు నేను ఎంతో ఎంతో కృతజ్ఞుడిని. అలాగే ఈ కార్యక్రమంలో నేను కూడా చాలామంది దేశానికి చేసిన సేవల్లో సైంటిఫిక్ అడ్వైజర్స్ డాక్టర్ విఎస్ అరుణాచలం పద్మ విభూషణ్, దేశానికి ఆయన నియర్లీ 5 ప్రైమ్ మినిస్టర్ దగ్గర 8 మంది డిఫెన్స్ మినిస్టర్ దగ్గర పనిచేశారు. ఆయన దగ్గర నేను పనిచేయడం నా జీవితంలో ఎంతో సద్భావం. అలాగే 5 అటామిక్ ఎనర్జీ చైర్మన్స్ దగ్గర పనిచేశాను. అలాగే ఈ దేశానికి ఏదో కొంత సేవ, మన వంతు సేవ కాకపోతే సుదీర్ఘమైన సేవ. నాలాగా 40 ఏళ్ళు సేవ ఎవరికీ కానీ అవకాశం దొరకదు. చాలా చిన్నప్పుడే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం వల్ల. సో ఇలాంటి సేవలను గుర్తించి ఆవిడ మీరు తప్పకుండా రావాలి, తీసుకోవాలి అన్నందుకు చాలా చాలా పద్మావతి గారికి సభాముఖంగా ధన్యవాదాలు. అలాగే శర్మ గారికి కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ముఖ్యంగా గాయకులు గాయని శిఖామణులనే అనాలి. నాకు అందరూ తెలిసిన వాళ్ళు, వారందరికీ కూడా అభినందన చందనాలు తెలియజేసుకుంటున్నాను సభాముఖంగా. ఇలాగే మనమంతా వసుధైక కుటుంబంలా అలాగే ఉండాలి. అలాగే ఈ కార్యక్రమంలో నా తమ్ముడు తులసి, ఆయన ఏ కార్యక్రమం అయినా మాస్టర్ పౌరోత్యం లేకపోతే ఏ కార్యక్రమం కూడా రంజింపజేయలేడు. ఎంత బాగా రాగరంజితంగా పాడినా ఆయన యొక్క మాటల కూర్పు ఉంటేనే దానికి శోభ. అందుకే చెబుతాను, పాత పాటలు మీరందరూ పాడే పాటల్లో అప్పటి సినిమాల్లో సంగీతం సాహిత్యమే కాకుండా మాటలు ముత్యాల మూటలు, మాటలు మరువం, అవి ఎప్పటికీ మరవ. అలాంటిది అద్భుతమైన చిత్రాల నుంచి పాటలన్నీ ఏర్చి కూర్చి పద్మావతి గారు ఇలా ప్రజెంట్ చేయడం చాలా సంతోషం. ఇంక ఎక్కువగా మాట్లాడే, ఎందుకంటే మళ్ళీ పాటల కార్యక్రమం కూడా ఉంది. శర్మ గారు, ఈ సన్మాన కార్యక్రమం మీకు ఇప్పుడు కాదు సార్, ఇప్పుడో చేయవలసింది. నేను అప్పటి నుండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, అందరికీ చేస్తున్నాను, అది కుదరటం కాదు, ఆయన అంగీకరించలేదు. నేను ఎన్నోసార్లు అడిగాను, రిక్వెస్ట్ చేశాను, వద్దమ్మా నాకెందుకని ఇన్నాళ్ళు పొడిగించారు. ఇంక ఇప్పుడు తప్పదని చెప్పాను. వారు ప్రతి సంస్థ కూడా అండి ఆయన వంతు సహకారం తప్పనిసరిగా చేస్తారు. పారిపోతున్నారు సార్ ఇటువంటి ఆయనకి నచ్చవు. అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. పృథ్వీరాజు గారు కూడా రావాల్సింది, పాపం వాళ్ళ అమ్మమ్మ గారు పోయారట, మెసేజ్ పెట్టారు, అర్జెంటుగా ఆయన వెళ్ళవలసి వచ్చింది. ప్రణయ్ కుమార్ గారు వస్తున్నారు, దారిలో ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక వినూత్నం, అంటే 20 ఏళ్ల క్రితం 2006లో రిలీజ్ అయింది తెలుగు సినిమాల వజ్రోత్సవ సందర్భంలో బ్లాక్లో కొనుక్కున్న కవర్ నేను. దానిని 20 ఏళ్ల తర్వాత గుర్తుగా మేడం ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియన్ తెలుగు సినిమాది ఈరోజు ఆవిడకి ప్రజెంట్ చేయడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మీ అందరికీ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరున తెలియజేసుకుంటూ మేడం గారికి ఇది ఒక సభకు నమస్కారం అండి. నేను 20 సంవత్సరాలప్పుడు ఆర్మీలో జాయిన్ అయిపోయాను. 28 years and 14 days సర్వీస్ చేశాను. దట్ ఈస్ ద మ్యాక్సిమం సర్వీస్, ఇంకంతకంటే చేసేందుకు లేదు. నేను ఫస్ట్ నా ట్రాన్స్ఫర్ వెళ్ళింది కార్గిల్, ఫిబ్రవరిలో వెళ్ళాను. లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ద ఇయర్ నవంబర్ డిసెంబర్లో వార్ జరిగింది 1971. ఆ వార్లో కార్గిల్లో అంటే అది కొంచెం రఫ్ అండి, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది,
కొంచెం అది హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ అని దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, చాలా చెప్పాల్సి వస్తుంది. అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు మాకు ఒక మెడల్ ఇచ్చారు. దిస్ ఈజ్ ద మెడల్. ఈ మెడల్ మేము ఉన్నవాళ్ళం మా కంప్లీట్ తెలంగాణలో ఇద్దరం ఉన్నాం. నేను ఒకడిని, బేగ్ సాబ్ అని ఒక ఆయన ఉన్నారు, ఇద్దరు. మిగతా వాళ్ళు ఏపీలో ఉన్నారు. అప్పుడు అన్డివైడెడ్ ఇది మాట. ఓకే. అచ్చా, రెండవది నేను ఈ నా బర్త్డే సందర్భంగా సన్మానం చేసేందుకు సారు, నేను, కర్నల్ సాబ్, మేమంతా దాదాపు ఒకటే కేటగిరీ. వీళ్ళేమో మిజైల్స్ చేస్తారు. కర్నల్ సాబ్ వాళ్ళది ఆయన శ్రీ నాగేష్ గారు ఎయిర్ డిఫెన్స్ అండి, మీకు తెలియదు. ఎయిర్ డిఫెన్స్ అంటే దట్ ఈస్ కొత్తగా ఏర్పరిచారన్నమాట మోదీ గారు. ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఇంటిగ్రేటెడ్ అన్నమాట, రెండు కలిసి పనిచేస్తాయి. మొన్న ఆపరేషన్ సింధూర్లో వీళ్ళ రెజిమెంట్ వాళ్ళే వేశారు, వీళ్ళ బాంబులే మ్యానుఫ్యాక్చర్డ్ బై దండివాడి విశ్వనాథ్ గారు. అట్లా మాట. మా టైంలో 71లో ఇంత అప్పుడు వార్ఫేర్ వేరు, అప్పుడు టెక్నాలజీ అంత లేదండి. ఇప్పుడు అక్కడ అంటే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, బైనెట్ చార్జ్ చేసుకోవటం కానీ ఇట్లా కానీ అట్లా కొంచెం ఉంటుందన్నమాట. ఆ తరహా వేరు, ఈ తరహా వేరు. ఈయన సెలెక్ట్ చేసుకుంది కూడా నేను సెలెక్టివ్గా చేసుకున్నాను ఇద్దరిని. మేమంతా దాదాపు డిఫెన్స్ కంప్లీట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక చక్కని మీ అభిభాషణ, ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అంటే మరో అతిథి వచ్చాక మళ్ళీ ఆ కార్యక్రమం కొంతసేపు చేసుకుందాం. వచ్చాక ఇప్పుడు తర్వాత పాటల్లోకి వెళ్ళిపోదాం. అందరూ చక్కగా మీ స్థానాల్లో ఆసీనుడు కావాల్సిందిగా కోరుకుంటూ